అన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు గిరిజన రైతులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని సమస్యలతో పాటు కొమరాడ మండలంలో ప్రధాన సమస్యలపైన ఈరోజు ఇక్కడ సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సమస్యలను పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ అసెంబ్లీలో చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కేంద్ర ఆసుపత్రి, మన జిల్లా కేంద్ర ఏరియా ఆసుపత్రి ఉందండి. ఆ ఏరియా ఆసుపత్రికి సంబంధించి మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి సుమారు 40-50 కిలోమీటర్ల నుండి గుండె వ్యాధితో బాధపడుతూ వచ్చిన వాళ్ళకి ఆదుకునే విధంగా డాక్టర్ లేకపోవడం చాలా అన్యాయం. దీంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఆసుపత్రి అయినప్పుడు కూడా డాక్టర్ లేని పరిస్థితి ఉంది. అలాగే గిరిజన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మంత్రి గారు సంజయరాణి మేడం గారు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలు నియమిస్తామన్నారు. నేటికి ఒక్క ఏఎన్ఎంను కూడా నియమించకపోవడంతో అక్కడ వార్డెన్లు హెచ్ఎంలో ఇబ్బంది పడి హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. వెంటనే ఏఎన్ఎంలు నియమించాలని, అలాగే కురపం మండల కేంద్రంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం గారు గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించడం జరిగింది. ఆ కాలేజీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఈరోజు మన మన్యం జిల్లాలో చూసుకుంటే ఆడారిగడ్డ, గుమ్మిడిగడ్డ, అలాగే జంజావతి రిజర్వాయరు, అలాగే తోటపల్లి రిజర్వాయరు, జంపరగడ్డ, ఇవన్నీ కూడా పూర్తయి రిజర్వాయర్లు పూర్తవని పరిస్థితి ఉంది. జంజావతికి సంబంధించి అయితే 2006లో ప్రారంభించిన జంజావతికి నేటికి నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదు. ఈ జంజావతి తోటపల్లి సమస్య పరిష్కారం కాలేదు. జంజావతికి సంబంధించి ఒరిస్సాతో వివాదం కేవలం 1100 ఎకరాల భూమి, 10 గ్రామాలు, 84 కుటుంబాల సమస్య పరిష్కరించకపోవడం వల్ల 24,640 ఎకరాలకి నీరందించక 49 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉంది. వీటితో పాటు కొమరాడ మండలం సంబంధించి పూర్ణపాడు లాభేచ్ఛ వంతెన 2006లో ప్రారంభించారు. నేటికి 9 పంచాయతీలు, 42 గిరిజన గ్రామాల సమస్య పరిష్కరించడంలో నిధులు మంజూరు చేస్తున్నారు. పత్రికా ప్రకటనలు ఇవ్వడమే తప్ప టెండర్లకు రాలేదని చెప్పడమే తప్ప పూర్తి స్థాయిలో ఈరోజు వంతెన నిర్మించకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ సమస్యపైన పరిష్కరించాలని కోరుతున్నాం. ఏనుగుల సమస్య పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానంగా ఇప్పుడు ఏనుగుల సమస్య 12 మందిని చంపేశాయి. ఇప్పటికే ఏనుగుల వల్ల రైతులు పండించిన పంటలు రక్షణ లేదు, ప్రజలు తిరగలేకపోతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు తెస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ కుంకి ఏనుగులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితులు మన జిల్లాకు రాక ఈరోజు రైతులు పండించిన పంటలు తేలేక, కొత్త పంటలు పండించుకోలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కుంకి ఏనుగులు వెంటనే తెప్పించి ఇక్కడ ఏనుగులను తల్లిదండ్రులని చెప్పి కోరుతున్నాం. అలాగే రోడ్లకు సంబంధించి గత సంక్రాంతికి వచ్చేసరికి రోడ్లన్నీ పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపడతామన్నారు. అడప పూర్తి స్థాయిలో పార్వతీపురం నుండి కూనేరుకి వెళ్ళే ఈ రహదారి మరమ్మతు చేపట్టకపోవడం వల్ల ప్రతిరోజు వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి అనేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మరమ్మతు పనులు కూడా పూర్తి స్థాయిలో చేయాలని కోరుతున్నాం. అలాగే బస్సు 4.5 సంవత్సరాలుగా ఏజెన్సీలో పార్వతీపురం డిపోట్ నుండి ఏజెన్సీ బస్సులను తొలగించారు. ముఖ్యంగా పార్వతీపురం నుండి కూనేరుకి నైట్ హాల్టు, అలాగే లంజ్ వరకు, పూడేసి వరకు బస్సు సౌకర్యం ఉండేది. 4 సంవత్సరాలతో తొలగించడంతో పునరుద్ధరించకపోవడం వల్ల ఉచిత బస్సు సౌకర్యం లేక రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మంత్రులందరూ కూడా శ్రద్ధ వహించి ఈ సమస్యలపైన పరిష్కరించే దిశగా అసెంబ్లీలో చర్చించి రాబోయే అసెంబ్లీ జరిగే సమావేశాలలోపు ఈ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే దిశగా ఒక అడుగు ముందుకేస్తారని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యేలకి, పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం.